మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరూ డిఎస్సి కోసం మంచిగా ప్రిపేర్ అవుతున్నారు. ఇంకా మంచిగా ప్రిపేర్ అవ్వండి. మీ ప్రిపరేషన్ని ఇంకా బెటర్ లెవెల్కి తీసుకెళ్ళండి. ఎందుకంటే ఈ ఇయర్లోనే మనకి డిఎస్సి అనేది రావడం జరుగుతుంది. 100% టెక్స్ట్ బుక్స్ని అయితే ఫాలో అవ్వండి. ప్రతి టాపిక్ని ఈ వీడియోస్లో మీకు కంప్లీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి కూడా షేర్ చేయండి. ఈ వీడియోని మీరు ఇన్ఫర్మేటివ్ ఉంది కాబట్టి చాలా చక్కగా వినండి, అర్థం చేసుకోండి. మీకు ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలోనే అన్నీ అర్థమవుతాయి. కనుక దీన్ని మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. మనం వీడియోకి వెళ్ళిపోతాం. లాస్ట్ వీడియోలో మనం ఏం చేసామంటే మన ప్లాంట్ టిష్యూస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ వీడియోలో మనం యానిమల్ టిష్యూస్ గురించి, అంటే మన జంతు కంచరంలో మనలో ఎన్ని రకాల టిష్యూస్ ఉన్నాయో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మనకి మానవుల్లో మామూలుగా 4 kinds ఆఫ్ టిష్యూస్ ఉన్నాయి అన్నమాట. అవి ఉపకళ కణజాలము, సంయోజక కణజాలము, కండర కణజాలము, నాడీ కణజాలము. మనకి మరలా ఉపకళ కణజాలంలో ఈ యానిమల్ టిష్యూస్ ఇంటర్మీడియట్లో కూడా ఉంది. అది తర్వాత వీడియోస్లో ఒక్కొక్క కణజాలం, ఉపకళ కణజాలము, కండర కణజాలము, సంయోజక కణజాలము, ఇంకా నాడీ కణజాలం గురించి ఒక్కొక్క దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే ఇప్పుడు 9th క్లాస్లో ఓవరాల్గా ఇచ్చారనమాట. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అనమాట. ఇప్పుడు జంతు కణజాలాలు ఫస్ట్ వన్ ఉపకళ కణజాలం కదా. ఈ ఉపకణ కణజాలం మరలా ఎట్లా శల్కల ఉపకణజాలంగా, ఘనాకార ఉపకళ కణజాలంగా, స్తంభాకారలో మరలా శైలికామయ, గ్రంథి ఉపకళ శైలిక రహిత, అట్లాగే గ్రంథి ఉపకళ కణజాలాలుగా విభజింపబడింది అనమాట. ఇవన్నీ ఉపకళ కణజాలంలోని రకాలన్నమాట. నెక్స్ట్ ఇంకా సంయోజక కణజాలాల్లో మరలా ఏరియోలార్ కణజాలం అని, ఎడిపోస్ కణజాలం, ఎముక, స్నాయుబంధనం, అట్లాగే సంధిబంధనం, మృదులాస్థి మరియు రక్తము సంయోజక కణజాలం కింద వస్తుంది అనమాట. అట్లాగే కండర కణజాలం కింద రేఖిత, అరేఖిత, హృదయ కండరాలు అనేవి 3 రకాల కండరాలు వస్తాయి. అట్లాగే నాడీ కండరాలు ఎటువంటి టైప్స్ లేవు, కానీ అవి నాడీ కణజాలం నాడీ కణాలతో నిర్మితమై నాడీ ప్రచోదనాలు గ్రహించడం, ప్రసారం చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఉపకళ కణజాలంలో శలికల ఉపకణ కణజాలము, స్థరిత ఉపకళ కణజాలము, ఘనాకార ఉపకణ కణజాలం ఇవన్నీ ఎక్కడుంటాయి అనేది మనం చూద్దాం డీటెయిల్గా. ఫస్ట్ది మనకి ఉపకళ కణజాలంలో సరళ శల్కల ఉపకళ కణజాలం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ శల్కల ఉపకళ కణజాలము. శల్కల ఉపకళ కణజాలం మనకి ఎక్కడ ఉంటుందంటే ఆహార వాహిక, అట్లాగే నోటి కుహరంలో ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఈ పిక్చర్ చూస్తున్నాం కదా, ఇది శల్కల ఉపకళ కణజాలం ఎక్కడెక్కడ ఉంటుందంటే మనకి ఆహార వాహికలో ఉంటుంది, అలాగే నోటి కుహరంలో కూడా ఉంటుంది అనమాట. అట్లాగే స్థరిత శల్కల ఉపకళ కణజాలము. స్థరిత శల్కల ఉపకళ కణజాలము ఎక్కడ ఉంటుందని, ఇది ఎట్లా ప్రజెంట్ అయి ఉంటుందంటే ఇవి కణజాలాల కణాలు నష్ట నివారణకై అనేక వరుసల్లో అమరి ఉంటాయి. ఇలా పొరలుగా అమరి ఉండడం చేతి కణజాలాన్ని స్థరిత శల్కల ఉపకళ కణజాలం అని పిలుస్తున్నాం అనమాట. అయితే ఇది ఎక్కడెక్కడ ఉంటుందంటే పేగు, అట్లాగే శ్వాసనాళంలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఘనాకార ఉపకళ కణజాలం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రీవియస్ డిఎస్సిలో ఇచ్చిన బిట్ అనమాట. లాలాజల గ్రంథుల్లో, అట్లాగే మూత్రనాళాలలో ఈ సంయోజక కణజాలం అనేది ప్రజెంట్ అయి ఉంటుంది అనమాట. ఏంటిది అది? ఘనాకార ఉపకళ కణజాలం. మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎక్కడెక్కడ ఉంటుందంటే మూత్రపిండాలు, మూత్రనాళాలలో, అలాగే లాలాజల గ్రంథుల్లో ప్రజెంట్ అయి ఉన్న ఉపకళ కణజాలం ఏది అని చెప్పి బిట్ అడగడం జరిగింది. అది ఘనాకార ఉపకళ కణజాలము. నెక్స్ట్ స్తంభాకార ఉపకళ కణజాలము. స్తంభాకార ఉపకళ కణజాలము శ్వాసనాళాల్లో ఉంటుందన్నమాట. అట్లాగే ఇది శైలికామయ, అలాగే శైలిక రహిత ఉపకళ కణజాలం కూడా మనకి ఉందన్నమాట. తర్వాత గ్రంథి ఉపకళ కణజాలం అని చెప్పుకున్నాం కదా. గ్రంథి ఉపకళ కణజాలం ఏంటంటే కొన్నిసార్లు ఉపకళ కణజాలంలో కొంత భాగం లోపలికి ముడుచుకొని పోయి బహుకణ గ్రంథిగా ఏర్పడుతుంది అనమాట. దీన్ని గ్రంథి ఉపకళ కణజాలం అని పిలుస్తాం. నెక్స్ట్ మనం చూస్తే సంయోజక కణజాలం. సంయోజక కణజాలం మోస్ట్లీ ఎట్లుంటుందంటే వదులుగా అమర్చబడి
ఉంటుంది అనమాట. ఇది జెల్లీ లాగా లేదంటే ద్రవం లిక్విడ్ లాగా అట్లాగా దృఢంగా ఉంటుంది అనమాట. అయితే మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన బిట్ ఏంటంటే ద్రవరూప మాత్రికను ప్లాస్మా అని పిలుస్తాం. ద్రవరూప మాత్రికను ప్లాస్మా అని పిలుస్తామన్నమాట. దీనిలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికికలు ఉంటాయి. ప్లాస్మాలో ఏముంటాయంటే ప్రోటీన్లు, లవణాలు, హార్మోన్లు ఉంటాయి. హార్మోన్ దీనిలో ఉంటుంది అంటే కనుక ప్లాస్మాలో ఉంటుంది. రక్తం ప్రవహిస్తూ వాయువులు, జీర్ణమైన ఆహారం, హార్మోన్లు మరియు వ్యర్థ పదార్థాలను వివిధ అవయవాలకి రవాణా చేస్తుంది అన్నమాట. అట్లాగే ఈ సంయోజక కణజాలంలో ఏమేమి ఉంటాయంటే సంధిబంధనం. సంధిబంధనం ఏంటి అంటే కనుక బోన్ టు బోన్, అంటే మనకి ఇట్లా ఒక బోన్ ఉంది, ఇక్కడ ఒక బోన్ ఉంది, ఇక్కడ ఉండే ఈ రెండింటిని కనెక్ట్ చేసేది ఏంటంటే సంధి బంధనం. అట్లాగే లిగమెంట్ అంటే స్నాయు బంధనం ఏంటంటే టెండాన్. టెండాన్ అంటే ఏంటంటే టిష్యూస్కి, మనకి ఇక్కడ కణజాలాలు ఉన్నాయి, అట్లా ఇక్కడ బోన్ ఉంది, ఈ బోన్కి టిష్యూస్కి మధ్యలో ఉండేది ఏంటిదంటే స్నాయు బంధనం. స్నాయు బంధనాన్ని ఏమంటారంటే టెండాన్ అంటారు. ఈ సంధి బంధనం ఏంటంటే లిగమెంట్. ఇది ఈ బోన్కి మధ్యలో ఉండే కనెక్టివ్ టిష్యూ అన్నమాట. నెక్స్ట్ మృదులాస్థి మరొక కణజాలం. ఇది ప్రోటీన్లు, చక్కెరలతో నిర్మితమై ఉంటుంది అనమాట. ఇది ఎక్కడెక్కడ ఉంటుందంటే మనకి చెమ్మగా ఉంటుంది, నాసికాగ్రములో, చెవి దొప్ప, వాయునాళం, స్వరపేటికలు ఉంటుంది అనమాట. అట్లాగే ఏరియోల్ సంయోజక కణజాలం అంటే చర్మానికి కండరాలకి మధ్య మనకి కొంచెం ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ ఏరియోలార్ సంయోజక కణజాలం ఉంటుంది అనమాట. అట్లాగే రక్తనాళం, అలాగే నాడీ కణాల చుట్టూ ఎముక మధ్యలో కూడా మనం చూడవచ్చు. ఎముక మధ్యలో ఉండేటువంటి టిష్యూ ఏంటంటే ఏరియోలార్ సంయోజక కణజాలము. ఏరియోలార్ సంయోజక కణజాలం. అట్లా కండర కణజాలం చూస్తే కనుక మనం కండర కణజాలంలో మరలా అరేఖిత హృదయ కండరాలు ఉన్నాయి కదా, కుదురు ఆకారపు కండరము. ఇది ఎక్కడ ముదురు పట్టీలు లేదా చారలు ఉంటాయి. పొడవుగా స్తూపాకారంగా శాఖారహితంగా ఉండి ఎక్కువ కేంద్రకాలను కలిగి ఉంటుంది అనమాట. ఇవి ఎక్కడెక్కడ ఉంటుందంటే గర్భాశయము, ఊపిరితిత్తుల శ్వాసనాళాల్లో ప్రజెంట్ అయి ఉంటుంది అనమాట. వీటిని అరేఖిత కండరాలు అని కూడా అంటారనమాట. అట్లాగే హృదయ కండరాలు స్తూపాకారంగా శాఖాయుతంగా ఒక కేంద్రకాన్ని మాత్రమే కలిగి ఉంటాయి అన్నమాట. హృదయ కండరాలు ఎక్కడ ఉంటాయంటే హృదయంలో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ నాడీ కణజాలము. నాడీ కణం దాదాపుగా 1 మీటర్ పొడవు ఉంటుంది కదా, ఇది మన సంకేతాలను మెదడు నుంచి శరీర భాగాల నుంచి మెదడుకి పంపిస్తుంది అనమాట. ఇవన్నీ మనకి యానిమల్ టిష్యూస్ అనమాట. ఈ ఒకసారి మనం చిన్నగా స్క్రోల్ చేసుకొని కూడా మీరు చదవండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది, ఏ పాయింట్ మిస్ అవ్వదు. నెక్స్ట్ వీడియోస్లో మనం వీటి మీద కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా చేయబోతున్నాం. దయచేసి ఛానల్ ఫాలో అవుతూ ఉండండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మనకి ఇంకా ఇంటర్మీడియట్లో ఉన్న డీటెయిల్ వీడియోస్ కూడా మనకి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కనుక ఫ్రెండ్స్, డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ వాచింగ్.